కుటుంబాల్లో చిచ్చు పెట్టి మొత్తం కూడా భూస్థాపితం చేసి గాజాలాగా తయారు చేసిండ్రు. గాజాలాగా ఇవాళ ఖమ్మంను తయారు చేసిండ్రు. ఇవాళ మీరు మంత్రి పదవిలో ఉన్నప్పటి నుంచి ఈడీ వాళ్ళు సెప్టెంబర్ 24, 2024 సంవత్సరంలో మీ ఇంటి మీద రైడ్ చేసిండ్రు. లగ్జరీ వాచ్ల కుంభకోణం, హవాలా కుంభకోణం. ఆ రోజు కూడా మీరేమనలేదు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా కాబట్టే దాని గురించి బయటి ప్రపంచానికి తెలియకుండా చూసిండ్రు మీరు. అదే విధంగా మీరు సమ్మక్క దేవతల దేవస్థానాలను కట్టడానికి టెండర్లు ఏవైతున్నా టెండర్ను కూడా వదలలేదు మీరు. కొడంగల్ నారాయణపేట టెండర్ను వదలలేదు. ఈ రోజు ఇక్కడ మా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ హైదరాబాద్ మహానగరంలో పేదల భూములు ఏవైతున్నాయో ఆ భూములను కూడా వదలకుండా ఇవాళ వాటిని మొత్తం కూడా సున్నం చేసి అవన్నిటి కూడా మీ దగ్గరికి తీసుకుపోతున్నారు. ఇట్లా ఎన్ని రోజులు ఈ దౌర్జన్యాలు చేస్తారు మీరు? అడిగిన వాళ్ళందరి మీద కేసులు పెడతా ఉన్నారు. మీడియా వాళ్ళు వచ్చి ఇక్కడ వీడియోలు తీసుకుంటుంటే ఆ వీడియోలు తీసిన మీడియా వాళ్ళను తీసుకొచ్చి మీ పోలీసు వాళ్ళు, మీకు పర్మిషన్ ఉన్నదా? మీకు లైసెన్స్ ఉన్నదా? మీడియా లైసెన్స్? నేను అడుగుతున్న పోలీసు వాళ్ళు మీరు ప్రశ్నలు అడగాల్సింది మీడియా వాళ్ళని కాదు. మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడగాలి, ఈ క్రషర్ వాళ్ళని అడగాలి, బెనామీ కంపెనీలతోని ఇక్కడ క్రష్ చేస్తున్న వాళ్ళందరిని అడగాలి, ఈ అధికారులను అడగాలి. మీ ఏసీబీ వాళ్ళు అన్ని అక్రమంగా కేసులు పెట్టిండ్రు కదా, ట్యాపింగ్ కేసు అని, ఫార్ములా ఈ కేసు అని. నిజంగా కేసు పెట్టేది ఉంటే ఏసీబీ వాళ్ళు, యూ మస్ట్ స్టార్ట్ యువర్ యాంటీ కరప్షన్ వర్క్ రైట్ ఇన్ కొత్తవాల్గూడ టుడే ఇట్ సెల్ఫ్. ఎందుకు మైనింగ్ అధికారులు కేసులు పెట్టలేదు? ఎందుకు పోలీస్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ? మైనింగ్ అధికారులు ఒకవేళ ప్రైవేట్ ప్రాపర్టీ అయితే లీజు తీసుకోకుండా పర్మిషన్ లేకుండా ఏ విధంగా మరి ఇక్కడ క్రషింగ్ నడుస్తా ఉన్నది? జీవో 111 పట్టపగలే ఏ విధంగా ఉల్లంఘిస్తా ఉన్నారు? ఆ అధికారుల మీద కేసు పెట్టాలి కదా, వాళ్ళ మీద అక్రమ ఆస్తుల కేసులు పెట్టాలి కదా వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళ వెనక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మీరు వటినాగులపల్లిలో 300 కోట్ల విలువైన ఎకరాల 300 కోట్ల రూపాయల విలువైన 3 ఎకరాల భూమిని పట్టపగలే మీ అబ్బాయి దాన్ని కబ్జా చేయడానికి చూస్తే అక్కడ హబీబుల్లా అనే ఒక ఇన్స్పెక్టర్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్, దాన్ని కేసు పెడితే ఆయన రాత్రికి రాత్రి మీరు ట్రాన్స్ఫర్ చేయించారు. మీరు పెయిడ్ బ్యాచ్ల గురించి మాట్లాడతారు, మీరు ల్యాండ్ మాఫియా గురించి మాట్లాడతారు. అందుకొరకే తెలంగాణ ప్రజలు కోదాడ నుంచి కొడంగల్ దాకా, అదేవిధంగా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ప్రతి గ్రామంలో కూడా ఈ కాంగ్రెస్ మంత్రుల అక్రమ మైనింగ్ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ విధంగా తెలంగాణ సంపదనంతా కూడా దోపిడీ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళంతా కూడా కేవలం ఏఐసీసీకి ఒక ఏటీఎం గా మారింది ఈరోజు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్జెంటుగా వీటన్నిటిని కూడా సీజ్ చేయాలి. ఇక్కడ ఉన్న మెషినరీని అంతా కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పడేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ